ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. మన బుల్ కాల్ స్ప్రెడ్ ట్రేడ్ విఫలమవుతున్నట్లు అనిపిస్తే ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, ఆప్షన్స్ సర్దుబాట్లు అంటే అడ్జస్ట్మెంట్ వ్యూహాలను ఉపయోగించి పోర్ట్ఫోలియో రిస్కును అద్భుతంగా ఎలా తగ్గించవచ్చో ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా చూడబోయే అంశాలు ఇవే. 1. విఫలమవుతున్న బుల్ కాల్ స్ప్రెడ్. 2. అడ్జస్ట్మెంట్ ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలి. 3. నష్టం తగ్గింపు లెక్కలు. 4. గెలుపు అవకాశాలను పెంచుకోవడం. 5. మార్కెట్ దిశ అకస్మాత్తుగా మారితే ఏం చెయ్యాలి. మరియు 6. ట్రేడ్ సర్దుబాట్లకు సంబంధించిన ఖచ్చితమైన నియమాలు. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. విఫలమవుతున్న బుల్ కాల్ స్ప్రెడ్. ఒక సంక్షోభ పరిస్థితి ఎదురైనప్పుడు అది ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. అసలు బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మనందరికీ తెలిసిందే గదా. ఉదాహరణకు, నిఫ్టీ ఈ నెలాఖరకు పెరుగుతుందని, కాని ఒక నిర్దిష్ట స్థాయిని అంటే ఓ 17,900 స్థాయిని దాటదని అంచనా వేసినప్పుడు మనం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తాం. మార్కెట్ పైకి వెళుతుందని ఆశిస్తూనే దానికొక పరిమితిని ముందే ఊహిస్తామన్నమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నంబర్ చూద్దాం. 6,650. గడువు ముగియడానికి మరో 22 రోజుల ఉందనగా 6,650 రూపాయల నికర ప్రీమియం చెల్లించామనుకుందాం. ఒకవేళ నిఫ్టీ గనక మన అంచనాను తప్పి 17,600 బేస్ కంటే దిగువన ముగిస్తే ఆ చెల్లించిన 6,650 రూపాయలే పూర్తి గరిష్ట నష్టమవుతుంది. ఇప్పుడు కాలాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఎక్స్పైరీకి కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉంది. అకస్మాత్తుగా నిఫ్టీ 17,300కు పడిపోయింది. అంటే బేస్ ఆప్షన్ కంటే 1.7% కింద ట్రేడ్ అవుతోందన్నమాట. ఈ పరిస్థితిలో మనం ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చుంటే ఆ గరిష్ట నష్టం రావడం దాదాపు ఖాయం. మరి ఇలాంటి సమయంలోనే రెండవ విభాగం మనకు అవసరం అవుతుంది. అదే సర్దుబాటు ట్రేడ్ అంటే అడ్జస్ట్మెంట్ ట్రేడ్ని అమలు చేయడం. ఈ సర్దుబాటు ప్రక్రియలో ఖచ్చితమైన 2 యాంత్రిక దశలు అంటే మెకానికల్ స్టెప్స్ ఉంటాయి. ముందుగా మనం కొన్న సెకండరీ హెడ్జ్ ట్రేడ్ను క్లోజ్ చేసి కొంత క్రెడిట్ని వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత రెండో స్టెప్గా కొద్దిగా తక్కువ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అంటే 17,500 వద్ద కొత్తగా ఒక కాల్ ఆప్షన్ను సెల్ చేయాలి. సరే, ఈ అడ్జస్ట్మెంట్ చేశాం. మరి మూడవ విభాగంలో దీనివల్ల జరిగే నష్టం తగ్గింపు లెక్కలు ఎలా ఉంటాయో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడున్న లెక్కలను ఒకసారి గమనిద్దాం. హెడ్జ్ ట్రేడ్ను క్లోజ్ చేయటం ద్వారా మనకు 102 క్రెడిట్ వస్తుంది. అలాగే కొత్తగా కాల్ ఆప్షన్ షార్ట్ చేయటం వల్ల మరో 168 క్రెడిట్ అదనంగా వస్తుంది. ఇప్పుడు మన పాత లెక్కలతో ఈ కొత్త క్రెడిట్ను కలిపి చూసుకుంటే ఆశ్చర్యకరంగా మన నికర ప్రీమియం స్థానం అంటే నెట్ పొజిషన్ కేవలం -9కి పడిపోతుంది. ఈ వ్యత్యాసం నిజంగా చాలా ఆశ్చర్యకరం కదూ. ఒకవేళ గడువు ముగిసే వరకు ఈ పొజిషన్స్ను అలాగే ఉంచితే అసలు రాబోయే 6,650 రూపాయల భారీ నష్టం కాస్త అత్యంత సులభంగా భరించగలిగే కేవలం 450 రూపాయలకు తగ్గిపోతుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఇక 4వ విభాగం గెలుపు అవకాశాల మెరుగుదల. నష్టాన్ని తగ్గించుకోవడమే కాదు, గెలిచే సంభావ్యతను ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది గదా, ట్రేడ్ మొదలుపెట్టినప్పుడు లాభం వచ్చే అవకాశం కేవలం 47% మాత్రమే ఉండేది. కానీ మనం ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ విజయావకాశం అమాంతం 73.5%కి పెరుగుతోంది. అంటే ఓడిపోయే అవకాశాలను ఇక్కడ మనం గణనీయంగా తగ్గించగలిగాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ సర్దుబాటు మార్కెట్ పట్ల మన దృక్పథాన్ని మారుస్తుంది. ఇప్పుడు నిఫ్టీ 17,600 కింద ముగుస్తుందనే కొత్త అంచనాకు మనమొచ్చాము. దీనివల్ల ఎలాంటి అదనపు రిస్క్ తీసుకోకుండానే, అదనపు మార్జిన్ అవసరం లేకుండానే నష్టపోయే అవకాశం సగానికి పైగా తగ్గిపోయి కేవలం 26.5%కి పడిపోతుంది. బాగుంది, కానీ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 5వ విభాగం మార్కెట్ దిశ అకస్మాత్తుగా మారితే ఏం చేయాలి. ఇక్కడే అసలైన సవాల్ ఎదురవుతుంది. మనం కొత్తగా తీసుకున్న ఈ బేరిష్ పొజిషన్కి వ్యతిరేకంగా ఒకవేళ మార్కెట్ అకస్మాత్తుగా పైకి వెళ్లడం అంటే ర్యాలీ చేయడం మొదలుపెడితే అప్పుడు ఖచ్చితమైన విధానం ఏమిటి, ట్రేడ్ నుండి ఎలా బయటపడాలి? దీనికి ఒకే ఒక మార్గం, నిరంతర పర్యవేక్షణ. ఈ కొత్త పొజిషన్లో నష్టాలు పెరుగుతూ మొదట్లో మనం అనుకున్న ఆ ఒరిజినల్ గరిష్ట నష్టమైన
6650 అనే పరిమితిని తాకిన మరుక్షణమే ఎలాంటి ఎమోషన్స్, ఆలోచనలు లేకుండా అన్ని ట్రేడ్స్ నుండి తక్షణమే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడే ఈ సర్దుబాట్లను పూర్తిగా విడిచిపెట్టాల్సిన స్పష్టమైన నియమం అమలవుతుంది. ఇక చివరిగా 6వ విభాగం ట్రేడ్ సర్దుబాట్లకు నియమాలు. ఈ ఆపరేషనల్ హద్దులు ఏమిటో తెలుసుకుందాం. ఈ నియమాలు ఒక కఠినమైన సేఫ్టీ చెక్లిస్ట్ లాగా పనిచేస్తాయి. అవేంటంటే, ఈ సర్దుబాట్లు కేవలం ఉన్న నష్టాన్ని తగ్గించడానికి మాత్రమే వాడాలి. అలాగే మార్కెట్ గణనీయంగా పడిపోయినప్పుడే ఇది చెయ్యాలి. ఇది మన వ్యూహాన్ని పూర్తిగా బేర్ కాల్ స్ప్రెడ్గా మారుస్తుందని గుర్తుంచుకోవాలి. ఏ దశలోనూ అస్సలు గరిష్ట నష్టాన్ని దాటకూడదు. దీనికి అదనపు మార్జిన్ అవసరం లేదు. అలాగే గరిష్టంగా 2 పొజిషన్లు మాత్రమే ఒకేసారి ఓపెన్ చేసి ఉంచాలి. ఇదంతా చూశాక మనమొక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఇలా మెకానికల్గా సర్దుబాట్లు చేయగలగడం మరియు ప్రీమియంను సేకరించడం అనేది ఆప్షన్ సెల్లింగ్లో ఉన్న అతిపెద్ద ప్రధానమైన ప్రయోజనం. ముగించే ముందు ఇదొక కీలకమైన ఆలోచన చేద్దాం. ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా కేవలం స్పష్టమైన గణితశాస్త్ర సర్దుబాట్లను అవలంబించడం ద్వారా ఆప్షన్స్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో యొక్క మనుగడను, సామర్థ్యాన్ని ఎంత అద్భుతంగా మార్చగలమో కదా! ఈ విశ్లేషణ మన ట్రేడింగ్ ప్రయాణానికి మరింత స్పష్టతను ఇస్తుందని ఆశిద్దాం. నష్టాలను తగ్గించుకుంటూ సరైన వ్యూహాలతో ముందుకు సాగుదాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.